చాలా మందికి డౌట్ ఏందంటే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంది? అసలు ఎందుకు జేస్తారు? ఎవరిలో జేస్తారు? సో, ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి మెయిన్‌గా కడుపుకి చేస్తామన్నట్టు. అంటే కడుపులో ఉన్న పేగులు గావచ్చు, లేకపోతే కిడ్నీ సంబంధం గావచ్చు, లేకుంటే యూట్రస్ సంబంధం గావచ్చు, కడుపులోకి సంబంధించిన ఏ పార్ట్‌కైనా గాని మనం లాప్రోస్కోపిక్ చేయడానికి వీలవుతుంది. చాలామంది నన్ను లాస్ట్ టైమ్ ఒక పేషెంట్ వచ్చారు. సార్ ఏమంటారు హైడ్రోసీల్ ఉంది నాకు లాప్రోస్కోపిక్ చేయండి అని జెప్పేసి. సో, బాడీకి బయట ఉన్న పార్ట్స్‌కి చేయడానికి రాదు. బాడీ లోపల ఉన్న పార్ట్స్‌కి మాత్రమే మనం చేయడానికి వస్తది. ఎందుకు అంటే ఈ కడుపు అనేది ఒక రూమ్ లాంటిది. ఆ రూమ్‌లోకి ఎంటర్ కావాలి అంటే మనము ఓపెన్ అన్నా చేయాలి. లేకుంటే చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఆ రూమ్‌లోకి ఎంటర్ కావడానికి వస్తుంది. ఇప్పుడు ఏదైతే కడుపులో ఉన్న పేగులు కావచ్చు, లేకపోతే చిన్న పేగులు గాని, పెద్ద పేగులు గాని, లివర్‌కి సంబంధించింది గాని, లేకపోతే గాల్ బ్లాడర్ గాని, పిత్తాశయం అంటాం గదా! అది ప్యాంక్రియాస్ ఇట్లాంటి దేనికైనా సంబంధించిన దానికి మనం ఎటువంటి కోత పెట్టకుండా ఎందుకంటే పూర్వకాలం చూసుకుంటే గనక పెద్ద కోత పెట్టేవారు. ఇంకా పాతకాలంలో చూసుకుంటే గనక అంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ లేనప్పుడు ఎవరైనా పేషెంట్ కడుపు నొప్పి వస్తుంది అంటే మందులు ఇచ్చిన తర్వాత తగ్గకపోతే జస్ట్ ఓపెన్ చేసి చూసి ఏమైందని తెలుసుకోవడానికి అంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. సో, జస్ట్ ఓపెన్ చేసేసి ఏమన్నా ఉంటే దానికి సర్జరీ చేయడం, ఏం లేకపోతే నెగెటివ్ లాప్రాటమీ అంటాం. అంటే జస్ట్ ఓపెన్ చేసి లోపలంతా పార్ట్స్ అన్ని బాగున్నాయో లేదో చూసి మళ్ళా కుట్లేసేవాళ్ళం. అట్లా తర్వాత ఏమైందంటే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి కోత పెట్టడము, మినిమల్ కోత పెట్టడము ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కోత మెథడ్‌కి, లాప్రోస్కోపిక్ మెథడ్‌కి ఎక్కడ తేడా వస్తది అంటే మనం కోత పెట్టినప్పుడల్లా ఆ కండరాలు ఏవైతే ఉంటాయో రెక్టస్ షీత్ గాని, రెక్టస్ మజిల్స్ గాని ఇవన్నీ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోవడం వల్ల మనం వన్స్ కోత పెట్టిన తర్వాత అవి హీల్ అయ్యేటప్పుడు సరిగ్గా మజిల్స్ గాని, షీతులు గాని సరిగ్గా అప్రాక్సిమేట్ కాకపోతే గనక హెర్నియాలు వచ్చే అవకాశాలుంటాయి.